ఈ నెల 18వ తేదీ నుండి 22 వరకు అన్ని ఆలయాలు శుద్ధీకరణకు దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. యాదాద్రి జిల్లా భువనగిరిలోని రామాలయ దేవాలయంలో శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు బూరా నరసయ్య గౌడ్, కాసాని వెంకటేశ్వర్లు, పడాల సీనుతో పాటు తదితరులు పాల్గొన్నారు. మతాలకు, పార్టీలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని బూరా నరసయ్య గౌడ్ పిలుపునిచ్చారు. రామరాజ్య పరిపాలన కొనసాగబోతా ఉంది. దేశంలో పూర్వం ఏ రకంగా ఈ దేశము ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేనో ఆ స్థితికి చేరుకోవడానికి ఇవాళ నరేంద్ర మోడీ గారు బాటలు వేసినారు. దీనిలో అందరూ కూడా హిందువులందరూ కూడా భారతీయ పౌరులందరూ కూడా ఏకమై ముందుకు సాగుతున్నటువంటి మహత్తరమైన రామరాజ్య పరిపాలన కొనసాగబోతా ఉంది. దేశంలో పూర్వం ఏ రకంగా ఈ దేశము ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేనో ఆ స్థితికి చేరుకోవడానికి ఇవాళ నరేంద్ర మోడీ గారు బాటలు వేసినారు. దీనిలో అందరూ కూడా హిందువులందరూ కూడా భారతీయ పౌరులందరూ కూడా ఏకమై ముందుకు సాగుతున్నటువంటి మహత్తరమైన రామరాజ్య పరిపాలన కొనసాగబోతా ఉంది. దేశంలో పూర్వం ఏ రకంగా ఈ దేశము ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేనో ఆ స్థితికి చేరుకోవడానికి ఇవాళ నరేంద్ర మోడీ గారు బాటలు వేసినారు. దీనిలో అందరూ కూడా హిందువులందరూ కూడా